తడబడుతున్నారు. నేను కొన్ని పేర్లు కట్ చేసినా మన జాగృతి కార్యకర్తల పేర్లు ఏమనుకోవద్దు. అది కాకుండా నేను ఒక 2 నిమిషాలు మాట్లాడి మళ్ళీ మీరందరూ కూడా కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే ఇం ఇంపార్టెంట్ అంశాలు 1, 2 ఉన్నాయి. ఇవాళ మనందరం కూడా ఒక బాధతోని, ఒక ఆవేదనతోని తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటే పిడికిలు బిగించి కొట్లాడినటువంటి వాళ్ళందరం కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈరోజు మాట్లాడుకునేటటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకు మాట్లాడుతూ ఉన్నాం? ఒక బాధతోని, ఒక ఆవేదనతోని, మరి మన సంస్కృతి మీద దాడి జరుగుతుంటే ఖచ్చితంగా దాన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉందని మనం గుర్తెరిగి అందరం కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటా ఉన్నాం. మరి హాజరైనటువంటి పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. బివి చారి గారు కావచ్చు, అట్లానే అమీద్ మహమ్మద్ గారు కావచ్చు, దేవి ప్రసాద్ అన్న కావచ్చు, టంకశాల అశోక్ గారు కావచ్చు, పెద్దలు దేవకిదేవి గారు, చెల్లెలు తేలు విజయమ్మ గారు, జయంతి గారు, అట్లానే అన్న ఇప్పటి వరకు ఉండి వెళ్ళిపోయినటువంటి దేశపతి శ్రీనివాస్ గారు కావచ్చు, మన వాణిదేవి గారు కూడా వచ్చి వెళ్ళినారు. వక్లాభరణం కృష్ణమూర్తి సార్ గారు ప్రత్యేకంగా వచ్చినందుకు వారికి ధన్యవాదాలు. అట్లానే పెద్దలు గౌరీ శంకరన్న గారు, కనకదుర్గ మేడం గారు, వెళ్ళిపోయినటువంటి రమణన్న గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. మరి హమీద్ మహమ్మద్ గారు వారు ఒక మంచి మాట చెప్పిండ్రు. మన తెలంగాణలో ఉన్నటువంటి గంగా జమున తహజీబ్ని గుర్తు తెస్తూ వారు ఒక మాట అన్నారు. ప్రధానంగా నేను విగ్రహారాధనకు వ్యతిరేకం, కానీ తెలంగాణ తల్లిని మేము అట్లా చూస్తలేము, అది ఒక ఉద్యమ ప్రతీకగా చూస్తున్నాం, అందుకనే ఇవాళ ఆ ఉద్యమ ప్రతీకను మార్చడాన్ని నేను వ్యతిరేకిస్తున్నా అని చెప్పిండ్రు. ఇవాళ మన బాధ అంతా కూడా అదే. ఇంత అందమైన తెలంగాణ, నువ్వు హిందూ అయినా, నేను ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఎవరైనా మనందరం ఒకటే. నీది ఈ కులమైన, ఆ కులమైన, ఏ కులమైన సబ్బండ వర్గాలు ఏకమై, సబ్బండ వర్ణాలు ఏకమైతేనే ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ అందమైన భావనను మళ్ళా ఒకసారి చెప్పాలనుకున్నాం. ఆ ఉద్యమ ప్రతీకలను మార్చొద్దని ఇంకొకసారి ఈ రౌండ్ టేబుల్ నుంచి మనం నినాదం ఇస్తూ ఉన్నాం. నిజంగా ఎంత అందమైన భావన అంటే, ఉద్యమిస్తున్నటువంటి మనందరం కూడా తెలంగాణ తల్లి పిల్లలమే. ఆనాడు పిల్లలందరం కలిసి కేసీఆర్ గారు పెద్ద కొడుకు పాత్ర వహించి ఉండవచ్చు కాక, కానీ పిల్లలందరం కూడా కలిసి ఒక తల్లిని రూపొందించుకున్నాం. అది ప్రపంచంలో ఎక్కడ జరగదు. నిజంగా అది ఓన్లీ మన తెలంగాణలోనే జరిగింది. పిల్లలందరం కలిసి నిలబెట్టుకున్నటువంటి ఆ తల్లి పట్ల మనకున్న ప్రేమ ఆ నిర్మాణంలో లేనటువంటి రేవంత్ రెడ్డి గారికి ఉండే ప్రసక్తే లేదు. కాబట్టే ఇవాళైనా దాన్ని మార్చడం, కాబట్టే ఇవాళ దాన్ని అవమానం చేయడం చేస్తూ ఉన్నారు. తెలంగాణ తల్లి చేతిలో ఉన్నటువంటి బతుకమ్మను చూస్తే తెలంగాణ సమాజాన్ని చూసినట్టుంటుంది. ఏం చెప్తుంది బతుకమ్మ మనకు? నిజంగా ఎన్ని వందల సార్లు అనుకున్నామో, బతుకమ్మ అంటే కాస్ట్లీ పువ్వులు ఉండవు, గడ్డి పూలు ఉంటాయి, తంగేడు పూలు ఉంటాయి, బంతి పూలు ఉంటాయి, తొవ్వన పోతుంటే పెరిగేటటువంటి మామూలు పువ్వులు ఉంటాయి, ఆఖరికి విషం ఉండేటటువంటి జిల్లేడు పువ్వులు కూడా ఉంటాయి. మరి ఇవన్నిటినీ కలిపి మనం బతుకమ్మని చేసుకుంటాం. దాని అర్థం ఏంటి? చిన్నవాడు పెద్దవాడు కాదు, ఎవరైనా సరే మనవాడు అనేటటువంటి భావన ఉండాలి. ఇవాళ నువ్వు హిందూ కావచ్చు, నేను ముస్లిం కావచ్చు, ఇంకోటి కావచ్చు, అందరం కలిస్తేనే ఒక అందమైన బతుకమ్మ అవుతుంది, అందరం కలిస్తేనే ఒక అందమైన సమాజం అవుతుందని ఒక మెసేజ్ ఇచ్చేటటువంటి, తెలంగాణకు ప్రత్యేకతను చాటేటటువంటి బతుకమ్మ ఆ తెలంగాణ తల్లిలో లేకపోతే మరి మన తెలంగాణ సమాజంలో సహజంగా ఉన్నటువంటి స్నేహశీలత కావచ్చు, సహనశీలత కావచ్చు, సుహృద్భావం కావచ్చు, వీటన్నిటి రిఫ్లెక్షన్ ఎట్లా కనపడుతుంది అనేటటువంటి విషయం ఇవాళ మేధావులంతా కూడా బాధపడుతున్నారు, ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. ఆ విషయాన్ని చెప్పడం కోసమే ప్రభుత్వం ఆ విషయాలు అర్థం చేసుకోవాలని మనం బలంగా చెప్పడం కోసమే ఇవాళ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. మన అస్తిత్వాన్ని ఎవరు కూడా ఊడగొట్టలేరు, అంత ధైర్యం ఎవరికి లేదు.